హలో పీపుల్, వెల్కమ్ టు మిస్టర్ అండ్ మిసెస్ ఆల్లాస్ కిచెన్. మిస్టర్ అండ్ మిసెస్ రాహుల్. ఈరోజు మనం చూడబోయే రెసిపీ ములక్కాడ కోడిగుడ్డు టమాటో కర్రీ. ఎక్కువ మసాలాలు యూజ్ చేయకుండా సింపుల్గా చాలా టేస్టీగా ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూసేద్దాం. ములక్కాడ ఏ నాన్ వెజ్ ఐటమ్ కాంబినేషన్తో అయినా కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీ కోసం ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1/2 టీ స్పూన్ కారం వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. అంతా బాగా కలిసిన తర్వాత ముందుగా ఉడకపెట్టుకొని ఘాట్లు పెట్టుకున్న 4 eggs తీసుకొని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు సేమ్ ప్యాన్లో ఒక 2 స్పూన్స్ వరకు కూడా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ఒక మీడియం సైజ్ టమాటో కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులో రుచికి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే రుచికి సరిపడా కారం వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకుని టమాటో మెత్తబడేంత వరకు ఉడకబెట్టుకోవాలి. టమాటాలు మెత్తబడిన తర్వాత 2 మీడియం సైజు ములక్కాడలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకొని టమాటో పేస్ట్లో మనకి ములక్కాడలు మగ్గే వరకు మగ్గించుకోవాలి. ములక్కాడలు మగ్గిన తర్వాత ఇప్పుడు 250 ml వరకు కూడా వాటర్ పోసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. కూర ఉడుకుతున్న మధ్యలో ఒక స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ వేసుకొని అంతా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా నూనెలో ఫ్రై చేసుకున్న ఎగ్స్ కూడా స్లోగా మనం వాటర్లో వదులుకోవాలి. వదులుకొని ఒకసారి కలుపుకొని ఇక్కడ ఒకసారి టేస్ట్ చూసుకొని సాల్ట్ అవి అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టుకొని కూర దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. కూర దగ్గర పడిన తర్వాత లాస్ట్ కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. అంతే, ఎంతో సింపుల్గా ఎక్కువ మసాలాలు యూజ్ చేయకుండా కోడిగుడ్డు ములక్కాడ టమాటో కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇది రైస్లోకైనా చపాతీలోకైనా కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా మీరు ఇలా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.